నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆకాశానికి రెండు సూర్యులు, అడవికి రెండు సింహాలు ఉండవు అంటారు. కానీ ప్రపంచ వేదికపై మాత్రం ఇద్దరు బలమైన నేతలు ముఖాముఖి తలపడ్డారు. ఒకరు వ్యాపార సామ్రాజ్యాన్ని శాసించి వైట్ హౌస్ చేరిన డీల్ మేకర్ డొనాల్డ్ ట్రంప్, మరొకరు చైనాను తిరుగులేని శక్తిగా మార్చాలని కంకణం కట్టుకున్న షీ జిన్ పింగ్. 10 ఏళ్ల తరువాత బీజింగ్ గడ్డపై అగ్రరాజ్య అధినేత అడుగుపెట్టారు. చేతులు కలిశాయి కానీ మనసులు కలిశాయా? నవ్వుతూనే హెచ్చరికలు, పొగుడుతూనే కౌంటర్లు. మరి ఈ భేటీలో అసలేం జరిగింది? ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు బీజింగ్ వైపే ఉంది. అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ చైనా గడ్డపై అడుగు పెట్టడంతోనే రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి. 10 ఏళ్ల విరామం తర్వాత ఒక అమెరికా అధ్యక్షుడు చైనాకు రావటం విశేషం. గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్స్లో జిన్ పింగ్ సాధారణంగా ఆహ్వానించేలా లోలోపల ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. అగ్రనేతల మధ్య 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ప్రపంచ శాంతికి ఈ భేటీ కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న సవాళ్లు అన్నీ ఇన్ని కావు. ముందు వెనుక చూసుకోనిదే అడుగు వెయ్యకూడదు అన్నట్లుగా ట్రంప్ తన వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. ఈ పర్యటన ఇరు దేశాల భవిష్యత్ను నిర్ణయించనుంది. అంతర్జాతీయంగా ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మర్యాదలు పక్కన పెట్టి జిన్ పింగ్ అసలు విషయానికి వచ్చారు. తైవాన్ అంశంపై అమెరికా జోక్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇది తమ అంతర్గత విషయమని, ఇందులో తలదూర్చవద్దని కుండబద్దలు కొట్టారు. తైవాన్ విషయంలో రెడ్ లైన్ దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పొరపాటు జరిగితే అది కేవలం దౌత్య వైఫల్యానికే పరిమితం కాదని చెప్పారు. ఏకంగా ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తుందని బాంబు పేల్చారు. కంచెలేని పొలం కాకిపాలు అవుతున్నట్లుగా తైవాన్ను వదిలే ప్రసక్తే లేదని చైనా స్పష్టం చేసింది. తమ భూభాగంలో తైవాన్ అంతర్భాగమని జిన్ పింగ్ మరోసారి గట్టిగా వినిపించారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. చైనా హెచ్చరికలపై తైవాన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. జిన్ పింగ్ వ్యాఖ్యలను తైవాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ప్రాంతీయ శాంతికి అసలైన ముప్పు చైనాయేనని ఎద్దేవా చేసింది. తమ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అగ్రరాజ్యాల మధ్య నలిగిపోతున్న తన స్వతంత్ర గళాన్ని వినిపించింది. శాంతి గురించి మాట్లాడే చైనా కవ్వింపు చర్యలకు పాల్పడటం సరికాదని విమర్శించింది. అంతర్జాతీయ సమాజం తైవాన్ పక్షాన నిలబడాలని కోరింది. చైనా బెదిరింపులకు ధీటుగా సమాధానం ఇచ్చింది. తైవాన్ దీక్షను చూసి డ్రాగన్ దేశం కంగుతింది. ఇప్పుడు ఈ పోరు ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్న భయం మొదలైంది. విభేదాలు పక్కన పెడితే కొన్ని విషయాల్లో ఇద్దరు నేతలు ఒకటయ్యారు. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాల విషయంలో ట్రంప్, జిన్ పింగ్ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని తీర్మానించారు. ఇది ప్రపంచ భద్రతకు అత్యంత అవసరమని ఇరువురు గుర్తించారు. ఇరాన్కు చైనా సైనిక సామాగ్రిని సరఫరా చేయబోదని జిన్ పింగ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ట్రంప్ స్వయంగా అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. చెడిపోయిన విస్తరిని పారవేయక తప్పదు అన్నట్లుగా అణ్వాయుధాల వ్యాప్తిని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సానుకూల పరిణామం మధ్యప్రాచ్యంలో శాంతికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఇది ఒక పెద్ద ముందడుగుగా పరిగణించవచ్చు. ప్రపంచ ఇంధన సరఫరాలో హర్ముజ్ జలసంధిది కీలక పాత్ర. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయకూడదని నేతలు నిర్ణయించారు. అక్కడ స్వేచ్ఛా వాణిజ్యం కొనసాగాలని జిన్ పింగ్, ట్రంప్ తీర్మానించుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్కు చమురు సరఫరా ఆగిపోతే సంక్షోభం తప్పదని వారు గుర్తించారు. చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించాలని చైనా భావిస్తోంది. అందులో భాగంగానే అమెరికా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవటానికి ఇది మంచి అవకాశమని భావిస్తున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అన్న సూత్రాన్ని ఇంధన విషయంలో ఇరు దేశాలు పాటిస్తున్నాయి. దీనివల్ల ప్రపంచ మార్కెట్లో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది పెద్ద ఊరటనిస్తుంది. చైనా మార్కెట్లోకి అమెరికా కంపెనీల ప్రవేశంపై సానుకూల చర్చలు జరిగాయి. అమెరికాలో చైనా పెట్టుబడులను ప్రోత్సహించాలని శ్వేత సౌధం నిర్ణయించింది. వాషింగ్టన్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని చైనాను కోరారు. ఇందుకు జిన్ పింగ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇరు దేశాల ఆర్థిక ప్రయోజనాలు ఈ వాణిజ్యంపైనే ఆధారపడి ఉన్నాయి. పరస్పర సహకారం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఇద్దరు నేతలు నమ్మారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం లేదు అని గుర్తించి ముందే ఆర్థిక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిపోయనున్నాయి. ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ భేటీని చరిత్రలోనే అతిపెద్ద శిఖరాగ్ర సమావేశంగా ట్రంప్ అభివర్ణించారు. జిన్ పింగ్ను తన మంచి స్నేహితుడిగా, గొప్ప నాయకుడిగా కొనియాడారు. మా మధ్య ఉన్న సమస్యలు చాలా త్వరగా పరిష్కారం అయ్యాయని ఆయన అన్నారు. అమెరికా, చైనాలకు అద్భుతమైన ఉమ్మడి భవిష్యత్తు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 2026 సంవత్సరం ఇరు దేశాల సంబంధాల్లో మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే సెప్టెంబర్లో వైట్ హౌస్కు రావాలని జిన్ పింగ్ దంపతులను ఆహ్వానించారు. ఈ స్నేహపూర్వక వాతావరణం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైకి కనిపిస్తున్న ఈ స్నేహం వెనుక ఎన్ని వ్యూహాలు ఉన్నాయో కాలమే చెప్పాలి. అయినా ఈ స్నేహం ప్రస్తుతానికి ఒక శుభపరిణామమే. అగ్రనేతలు నవ్వుతూ మాట్లాడుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం గట్టిగా స్పందించారు. తైవాన్ విషయంలో అమెరికా తన పంతాను మార్చుకోదని ఆయన కుండబద్దలు కొట్టారు. చైనా బలవంతంగా తైవాన్ను స్వాధీనం చేసుకోవాలని చూస్తే ఊరుకోమని చెప్పారు. అది చైనా చేసే భయంకరమైన తప్పిదం అవుతుందని ఘాటుగా హెచ్చరించారు. దౌత్యపరమైన స్నేహం వేరు, రక్షణపరమైన సిద్ధాంతాలు వేరని ఆయన మాటల్లో స్పష్టమైంది. పైకి నవ్వుతూ లోపల కత్తి పెట్టుకోవటం లాంటి వ్యవహారాలు సాగవని ఆయన పరోక్షంగా అన్నారు. చైనా రెడ్ లైన్లను అమెరికా పట్టించుకోబోదని ఆయన సంకేతాలిచ్చారు. ఈ వ్యాఖ్యలు మళ్లీ చర్చలకు దారితీశాయి. అమెరికా తన పట్టు సడలించడం లేదని స్పష్టమైంది. మొత్తానికి అమెరికా, చైనా అధ్యక్షుల భేటీ ఒక మిశ్రమ అనుభూతిని మిగిల్చింది. వాణిజ్యం, ఇంధన రంగాల్లో సహకారం కుదిరినా తైవాన్ రగులుతూనే ఉంది. ఒకవైపు మిత్రత్వం కనిపిస్తున్నా మరోవైపు యుద్ధ మేఘాలు పొంచి ఉన్నాయి. అగ్రరాజ్యాల మధ్య ఈ దోబూచులాట ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు అన్నది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. ఒప్పందాలు కాగితాలకే పరిమితమవుతాయా లేక ఆచరణలోకి వస్తాయా అని చూడాలి. ప్రస్తుతానికి ఉద్రిక్తతలు కాస్త తగ్గినట్లు అనిపించినా అసలు ముప్పు పోలేదు. దౌత్యపరమైన యుద్ధం ఎప్పుడు సాయుధ యుద్ధంగా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రపంచ శాంతి కోసం ఈ రెండు దేశాలు సామరస్యంగా ఉండటం ఎంతైనా అవసరం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ట్రంప్ జిన్ పింగ్ భేటీ ప్రపంచానికి శాంతిని ఇస్తుందా లేక తైవాన్ రూపంలో మూడో ప్రపంచ యుద్ధానికి పునాది వేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.